Una. ఇప్పుడు మీకేదైతే నేను చెప్తున్నానో ఇది కోర్స్ అయితే కాదు. సో, ఫస్ట్ మీరు అర్థం చేసుకుని కోర్స్ అయితే కాదు. నాకు మాక్సిమం ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! నేను ఏవైతే స్ట్రగుల్స్ పడ్డానో, ఏవైతే ఇంటర్వ్యూస్‌కెళ్ళిన తర్వాత ఫెయిల్యూర్స్ చూసానో, ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశారనేది ఒక చాలా మందిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. సో, మాక్సిమం ఏం జరుగుతుందంటే మీరు ఏ కోర్సెస్‌లో జాయిన్ అయ్యుంటారు ఇంతవరకు. ఓకే. సో, జాయిన్ అయిన తర్వాత మాక్సిమం చేసేది ఏంటంటే వాళ్ళు టెక్నికల్ జార్గన్స్ అనమాట. లైక్ వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజెస్ ఏదేదో టెక్నికల్ టర్మ్స్ పెద్ద పెద్దవి యూజ్ చేసుకొని లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇలా ఉంటాయి. వైల్ లూప్ అంటే ఇలా ఉంటుంది. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనేసి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పేస్తున్నారనమాట. సో, స్టార్టింగ్‌లో ఒక ఫ్రెషర్ లెవెల్‌లో ఏం చేస్తారంటే ఈజీగా ఉండాలి తనకి. ఏదైనా కొంచెం ఈజీగా ఉండాలి. ఓకే. సో, నువ్వు స్టార్టింగ్‌లోనే కష్టంగా చెప్పేసి టెక్నికల్ టర్మ్స్ అవి ఇవి అని యూజ్ చేసావనుకో వాళ్ళు ఉండలేరనమాట. ఓకే. వాళ్ళసలు ఉండలేరు. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్‌లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏ కంపెనీలైనా చూసేది నీ ఫుల్ టెక్నికల్ టర్మ్స్ కాదనమాట. నీకు ప్రాజెక్ట్ వస్తుందా లేదా? అంటే మీరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేయగలుగుతున్నావా లేదా? ఇది మాత్రమే చూస్తారు. ఓకే. నువ్వు కంపెనీలోకి ఎంటర్ అవుతావు. ఓకే. ఫ్రెషర్ లెవెల్‌లో ఉన్నప్పుడు నువ్వు స్టార్టింగ్ చేయాలనుకుంటే స్టార్టింగ్ బీటెక్‌లో స్టార్ట్ చేసుంటావు కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు, స్టార్ట్ చెయి కోడింగ్ అంతా. సారీ. ఓకే. నాకప్పటి నుంచి నేనేం చేయలేదు. నా కాలేజెస్ అంతా నేర్పించలేదు. ఏం చేయలేదు. కానీ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను. అనుకున్నావంటే నీకు ఫ్రీగా కావాలనుకుంటే యూట్యూబ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటే గీక్ ఫర్ గీక్స్ ఉన్నాయి. ఓకే. అక్కడ మీరు ఎంత నేర్చుకున్నా కూడా అవన్నీ కూడా థియరీ పార్ట్ అనమాట. వాట్ ఈస్ వాట్ అని నేర్చుకుంటారు కానీ, మీకు రియల్ టైమ్ అప్లికేషన్‌లో మీరు ఎక్కడ యుటిలైజ్ చేసుకోవాలి? ఎక్కడ మనం అప్లికేషన్ యూజ్ చేస్తాము? ప్రతీదీ ఎవరు చెప్పరు. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అయ్యండి. నరేష్ ఎట్‌లోకి వెళ్ళండి. లేకపోతే ఇంక నేను చెప్పకూడదు గాని అన్ని పేర్లు ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి. మీరు ఏ టెక్నాలజీస్‌కెళ్ళినా కూడా ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది, 200 మంది, 300 మంది ఉంటారు. సో, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నా. ఓకే. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అంటే ఏమంటే ఏం లేదు. మీరేదైతే ఇంతవరకు ప్రాబ్లమ్స్ పడ్డారో, లైక్ ప్రాబ్లమ్స్ అంటే మీకు అర్థమవుద్ది. అంటే థియరీ పార్ట్ మీకు అర్థమైంది. కానీ 100% మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తారో మీకు తెలీదు. ఇఫ్ ఎల్స్ కండిషన్ మీకు తెలుసు ఆల్రెడీ. కానీ ఎప్పుడు, ఎక్కడ ఎలా యూజ్ చేయాలో మీకు తెలీదు. మీకేం కోడింగ్ రాదంటే మీకు అందరికి కోడింగ్ వచ్చు. అసలు మ్యాటరే కాదు. కోడింగ్ అనేది చాలా చాలా ఈజీ. కానీ ఒక రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఎక్కడ యూజ్ చేయాలో మీకు అర్థం కావడం లేదు. సో, ఎక్కువ మాట్లాడితే ఏమంటారు? టు డూ అప్లికేషన్ అంటారు. లేకపోతే పోర్టబుల్ వెబ్‌సైట్ అంటారు. అరే! ఒక కంపెనీ అనేది టు డూ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తది? పోర్టబుల్ వెబ్‌సైట్ ఎందుకు యూజ్ చేస్తది? జస్ట్ నేను చెప్తున్నాను కాదు. మీరు థింక్ చేయండి. లాజిక్‌గా థింక్ చేయండి. ఓకే. కంపెనీలు ఎప్పుడు కూడా ఎలా చూస్తాయంటే, ఒక రియల్ టైమ్ అప్లికేషన్స్ చూస్తాయి. అన్న ప్రతిసారి రియల్ టైమ్ అంటున్నావు కదా! రియల్ టైమ్ అంటే ఏంటి? అంటే కొలాబరేటివ్ అనమాట. అంటే మనం ఏదైనా సంథింగ్ స్లాక్ అప్లికేషన్ అనుకోండి. అది జరుగుతుంటది కానీ లైక్ కొలాబరేషన్ జరుగుతూనే ఉంటుంది. అంటే డేటా వెళ్తుండడము, డేటా తీసుకురావడము. ఓకే. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనేది అది రిసాల్వ్ చేస్తుంది. ఈ టు డూ అప్లికేషన్ ఏం చేస్తుంది? క్రెడ్ ఆపరేషన్ చేస్తుంది అంతే. అంటే క్రియేట్ ఎలా అవుతుంది? డిలీట్ ఎలా అవుతుంది? ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీకు ఒక లాజిక్ బిల్డింగ్ కోసం అయితే టు డూ అప్లికేషన్ అనేది ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. అది కాకుండా నేను ఒక కంపెనీకెళ్ళిపోతున్నాను. నా రెజ్యూమ్ ఒక రేంజ్‌లో పెట్టుకున్నాను. నేను ఒక రేంజ్‌లో పెట్టుకున్నాను. సో, నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. అవ్వట్లేదు అంటే ఎందుకు అవుతుంది చెప్పు? ఓకే. సో, అందరికి చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఏదో జాయిన్ అయిపోండి, కింద మీద పడండి అని చెప్పట్లేదు. వాళ్ళు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో, ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి మీకున్న స్కిల్స్‌కి మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ 2 అప్లికేషన్స్ డెవలపర్స్ అని అడిగాననుకోండి. 100-100% మీరు ఏదైతే చేశారో సక్సెస్‌ఫుల్‌గా మీరు సెలెక్ట్ అవుతారు. సో, 100% చెప్తున్నా. ఎలాంటి కంపెనీ కూడా 'టు డూ అప్లికేషన్ మేము చూడట్లేదురా బాబు' అని అసలు చూస్తామని చెప్పరన్నమాట ఎవరు గూడా. రియాలిటీలో బ్రతకండి. ఎవరు చెప్పినా గుడ్డిగా గొర్రెలాగా నమ్మకండి. వెళ్ళకండి. అసలు చెప్తున్నా కూడా వెళ్ళకండి అంతే. ఒకడేదో చెప్తున్నాడు వాడెళ్తున్నాను. ఇంకో శివ వచ్చాడు వీడేమో చెప్తున్నాడు. నేను గొర్రెలాగా ఎళ్తామంటే కాదు. శివ ఏం చెప్తున్నాడో వినండి. అనాలిసిస్ చేసుకోండి. మీకు నచ్చిందా? మీకు అర్థమైందా? వీడు చెప్తుంది కరెక్టా కాదా? సో, నేనెక్కడి నుంచో ఉన్నికిష్టనో, గజకిస్తాన్ నుంచి రాలేదు. నేను ఆంధ్రాలోనే పుట్టాను. ఆంధ్రాలోనే ఉన్నాను కాబట్టి ఒక 8 ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఎండ్ టు ఎండ్ నాకు తెలుసు. నేను మీలాగే యూట్యూబ్ ఛానెల్ చూసాను. వీడియోస్ చూసాను. అది అర్థం కాక కింద మీదకి పడ్డాను.
ఓకే. దాని తర్వాత కోర్సెస్ తీసుకున్నాను. స్కేలర్‌లో జాయిన్ అయ్యాను. డీఎస్ఎన్ఎల్‌లో తీసుకున్నాను. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ తీసుకున్నాను. మీకు అందరికి ఇష్టమైన సీసీబీపీలో జాయిన్ తెలుసుకుంది ఏంటంటే మెంటర్‌షిప్. ఎవ్వరైనా కోర్సెస్ ఇచ్చేస్తారు. 600కో, 700కో లేకపోతే 30,000కో, 40,000కి ఇవ్వచ్చు. మెంటర్‌షిప్. అంటే నీకు ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎవరున్నారు? చిన్నదైనా అవ్వచ్చు. చెప్పడానికి ఎవరుండరు. నువ్వు ఒకవేళ మెసేజ్ పెట్టావనుకో, వాడు 3 డేస్‌కో, 4 డేస్‌కో నీకు రిప్లై ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు? ఇంగ్లీష్‌లో ఇస్తాడు. మనకొచ్చిన లాంగ్వేజే అంతంత మాత్రం కాగా, వాడిచ్చిన ఇంగ్లీష్ నీకు ఒక్క ముక్క అర్థం కాదు. అప్పుడేం చేస్తావు? గూగులింగ్ చేస్తావు. ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఏమొచ్చింది? చాట్‌జీపీటీ వచ్చింది. చాట్‌జీపీటీలో నీకొచ్చినది నువ్వు టైప్ చేస్తావు. అదేం చేస్తుంది? దానికి ఇష్టం వచ్చింది దానికిస్తుంది. నీకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. దాని తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వస్తుందా? నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతావా? చేయలేవు. లైఫ్ లాంగ్ నువ్వు చాట్‌జీపీటీ మీదనే నువ్వు ఆధారపడి ఉంటావు గానీ, నువ్వంతకు నువ్వు సొంతంగా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయలేవు. అర్థం చేసుకోండి. ఓకే. యాహ్! సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని నేను ఒక 5 మంత్స్ ప్రోగ్రామ్ అయితే నేను రెడీ చేశాను. ఈ 5 మంత్స్ ప్రోగ్రామ్ అయితే అందరిలాగా నేను కోర్సెస్ గానీ, రికార్డెడ్ వీడియోస్ గానీ నేను చెప్పను. ప్రతీదీ లైవ్‌లో ఉంటుంది. సో, ఈ లైవ్‌లో ఏం చేస్తానంటే, ఇప్పుడు 100 మందుంటారు. 100 మంది కూడా 5 బ్యాచెస్ కింద నేను డివైడ్ చేస్తాననమాట. అంటే ఒక బ్యాచ్‌లో 20 మెంబర్స్ ఉంటారు. ఆ 20 మెంబర్స్‌కి గాను ఒకరిని లీడర్ చేస్తా. ఓకే. ఆ 20 మెంబర్స్‌లో అతనికి అంటే ఎక్కువ వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళని తీసుకుంటారనమాట. మీరే ఉంటారు మొత్తం. ఇక్కడ థర్డ్ పర్సన్ గానీ, లేకపోతే నా దగ్గర మన ట్రైనర్స్ ఉంటారు. నా దగ్గర ట్రైనర్స్ ఉండరు. ప్రతిదీ నేనే చెప్తాను. ఆ 100 మంది ఒక ఫ్యామిలీలాగా అనమాట. నువ్వు వేరు, నేను వేరు కాదు. మనమంతా ఒక ఫ్యామిలీ. మనమే యుటిలైజ్ చేసుకుంటాం. మనకు జాబ్స్ ఉన్నది మనమే అప్లై చేసుకుంటాం. మనమే జాబ్‌లు కొడతాం. మన కంటెంట్ మనమే షేర్ చేసుకుంటాం. ఒక ఫ్యామిలీలాగా ఒక 5 మంత్స్ మనం చేస్తాం. నీకు తెలీదా? వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అర్థం కాలేదా? నా దగ్గరికొస్తారు. ఓకే. సో, ఇలాగా ఒక 5 మంత్స్ అయితే నేను చెప్తున్నా. కానీ నేనైతే 100% నేను చెప్తున్నా. బల్లగుద్ది చెప్తున్నా. కావాలంటే మీరు నన్ను ట్రోల్ చేసుకోండి. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. 5 మంత్స్ తర్వాత నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయలేదు అనుకుంటే, నువ్వేదైతే అమౌంట్ కట్టావో, నేను లక్షలు, లక్షలు పెట్టట్లేదు ఏం లేదు. ఆ అమౌంట్ కూడా ఎందుకు పెడుతున్నానంటే, సీరియస్ లెర్నర్స్ ఉంటే మాత్రమే మనకు ముందుకెళ్తాం. ఏదో ఒక 3 డేస్ వచ్చేసాను. ఒక 4 డేస్ ఫుల్ మోటివేషన్ ఉంది. ఫిఫ్త్ డే నేను మర్చిపోతాను అనే వాళ్ళకి కాదిది. నువ్వు రూ. 1,00,000 ఇచ్చినా నేను తీసుకోను. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? సో, ఇది ఎవరికంటే ఓన్లీ సీరియస్ డెవలపర్స్‌కి. నేను ఖచ్చితంగా ఇంక జీవితంలో కొడితే గట్టిగా కొడతా. నేను ఏ కంపెనీకైనా నేను కాన్ఫిడెన్స్‌గా ఎళ్తాను. సరే ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత నాకు పక్కా జాబ్ వస్తుందా? పక్కా జాబ్ వస్తే నువ్వు అడుగు. నీకే అర్థమైపోద్ది. నీలో మ్యాటర్ ఉంటే నువ్వు అడుగు నన్ను. అన్న పక్కా జాబ్ వస్తుందా? పక్కా జాబ్ వస్తుందని. నీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నన్ను అడుగుతావు. అన్న ఖచ్చితంగా జాబ్ వస్తుందా అని. సో, అర్థమవుతుందా? సో, మాక్సిమం నువ్వు చెప్పేదేంటంటే అందరిలాంటివి అయితే కాదు. ఓకే. సో, మనదేదంటే 100 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ 100 మెంబర్స్. అందులో 5 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్ అనమాట. వాళ్ళందరికి కూడా ఒక 5 మంది ఉంటారు. అంటే ఒక లైక్ లీడర్స్ లాగా అనమాట అంతే. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళంతా వాళ్ళు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. అయిన తర్వాత మీకు ఇంకా ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు నేనొస్తా. నేనొచ్చి మీకు ప్రాబ్లమ్ అయితే నేను రిసాల్వ్ చేస్తా. ఓకే. ఇదంతా అయిపోయింది. ఒక 4 మంత్స్ అయిపోయింది. నేను అప్లికేషన్ కూడా బిల్డ్ చేసేది టూడో అప్లికేషన్ గానీ, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌లు గానీ ఇలాంటివి నేనే చెయ్యను. అన్నిటికన్నా మించింది ఏంటంటే మీ టైం. ఓకే. దానికి మించింది ఏంటంటే మీ ట్రస్ట్. ఓకే. మీ నమ్మకాన్నయితే నేను 100% నేనెప్పుడు కోల్పోను. ఓకేనా. మీకేదైతే నేను ప్రామిస్ చేస్తానో 100% నేనైతే డెలివర్ చేస్తాను. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ద 4 మంత్స్ తర్వాత నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయకపోతే నన్నడుగు. నీకు ఏమి రాదు. నీకు టెక్నాలజీ మీద నీకు జీరో నాలెడ్జు. ఏమి లేకపోయినా నువ్వు సొంతంగా ఒక రియాక్ట్ అప్లికేషన్‌లో నువ్వు బిల్డ్ చేయగలుగుతావు. 100-100% బిల్డ్ చేయగలుగుతావు. ఇదైతే నేను అష్యూరెన్స్ ఇస్తా. ఇంతవరకు బావుందన్న. సంథింగ్ ఇంకా డిఫరెంట్‌గా నీ దగ్గర ఏముంది? ఇంకా డిఫరెంట్‌గా ఏమైనా చెప్పొచ్చు అంటే, ఇంతవరకు యూట్యూబ్‌లో గాని, ఎక్కడ హిస్టరీలో గాని ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా ప్రెజెంట్. అదేంటంటే రియల్ టైమ్ ఆఫీస్ సినారియోస్ అనమాట. అంటే నువ్వు ఒక 100 మెంబర్స్‌లో నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకున్నావు. ప్రాజెక్ట్ చేసుకున్నావు. డైలీ లైఫ్‌లో నీకెట్లా వస్తుందసలు? నీకు వర్క్ ఎలా వస్తుంది? బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు? ఒక్క నిమిషం ప్రవీణ్ ఒక్క నిమిషం నేను చెప్తా. నేనేం చెప్తున్నానంటే, మనం రియల్ టైమ్ ఆఫీస్ సినారియో అనేది మనం తీసుకుంటున్నామనమాట. ఇది ఇనిషియేటివ్ అనేది మీరు ఎంటైర్ యూట్యూబ్‌లో గాని, మీరు ఎట్లా దగ్గరికైనా ఎళ్ళండి. ఎవడు చెప్పడు.
ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. సో, వాళ్ళు చెప్తున్నది ఏదైనా ఉందంటే ఇప్పుడు 'నరేష్ ఎట్లోకెళ్ళండి' లేకపోతే అట్లా పేరు వాడకూడదు కాబట్టి చెప్తున్నా. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా గూడా ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ అనేది డిఫరెంటు. రియల్ టైమ్ ఆఫీస్ సినారియో అనేది కంప్లీట్ డిఫరెంట్. అర్థమవుతుందా? అంటే మీరు వర్క్ ఇస్తారు. వర్క్ ఇచ్చిన తర్వాత ఎలా వెళ్తుంది? స్క్రమ్ మాస్టర్స్ అంటే ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే ఎవరు? యూఐ, యూఎక్స్ అనేవాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి డిజైన్స్ వస్తాయి? ప్రతీది పిన్ టు పాయింట్ నేను చెప్తా. పిన్ టు పాయింట్ చెప్పడం కాదు. మీకు వర్క్ నేను అసైన్ చేస్తా. వర్క్ అసైన్ చేసిన తర్వాత ఒక పెద్ద మైండ్ బ్రాంచ్ ఉంటుందనమాట. అందులో మీరు కోడ్ ఏదైతే చేస్తారో, ఆ కోడ్ అనేది నేను రివ్యూ చేసి, కరెక్ట్ ఏమైనా చేంజెస్ ఉంటే మీకు అప్లై చేసి, అంత ప్రాపర్‌గా ఉన్నప్పుడు మాత్రం మెయిన్ బ్రాంచ్‌కి నేను కమిట్ చేస్తాననమాట. లైక్ మర్జ్ చేస్తాననమాట. అర్థమవుతుందా? అప్పుడు మీకేముంటుందంటే, ఒక రియల్ టైమ్‌లో నేను కూడా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయితే ఉంటుందో, మీకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకొస్తుంది. నేను చెప్తున్నాను గదా! ఎంటైర్ యూట్యూబ్‌లో మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. వాళ్ళు లక్షలు, లక్షలు కట్టించుకుంటారు గానీ, ఎవ్వడు గూడా రియల్ టైమ్‌లో ఆఫీస్‌లో ఏం జరుగుతుంది, ఎవ్వడు చెప్పడు. ఎవ్వడంటే ఎవడు చెప్పడు. ఓకే. యాహ్! ఇప్పుడేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. యాహ్! లక్ష్మీనారాయణ అడగండి. ఈ కెమెరా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. డౌట్స్ ఉంటే అడగండి. తొందరగా లేకపోతే మనం ముందుకెళ్ళిపోతాం స్పీడ్‌గా. డోంట్ వేస్ట్ టైమ్ అనమాట అంతే. Yeah, hello Shiva. యాహ్! ప్లీజ్ గో హెడ్. Yeah, like how do you cover the Azure World Algio and Jira ticketing tool and deploymenting of that application, and also Git and also to make the branches and also manage that these kind of things. All are you will be cover that. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. ఇది చెప్తున్నాను కదా! ఇది కోర్స్ కాదిది. దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్ అనమాట. ప్రెజెంట్ నేను ఏదైతే 8 ఇయర్స్ నేను వర్క్ చేస్తున్నానో, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లీడ్‌గా వర్క్ చేస్తున్నానో, అదే మీకు టీచ్ చేస్తున్నాననమాట. ఇక్కడ మీకు థియరీ పార్ట్ ఉండదు. 20% థియరీ ఉంటుంది. 80% ప్రాక్టికల్‌గా మనం ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే చెప్తా. మీకు 30 లెటర్స్ ఉంటాయి. నువ్వు 30 లెటర్స్, 28 లెటర్స్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం నీకు లేదనమాట. అవసరం లేదు నీకసల. నీకేదైతే టాప్ లెవెల్‌లో ఉంటాయో అవి మాత్రం నేర్చుకో. అవి నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చెయి. నీకంటూ కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత స్లోగా ఇన్ డెప్త్‌గా వెళ్ళు. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి? డేటా ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది? అసలు ఏపీఎస్ అంటే ఏంటి? సింపుల్‌గా ప్రాజెక్ట్ బిల్డ్ చేయి ఫస్టు. నువ్వు ఇన్ డెప్త్‌గా స్టార్టింగ్‌లోనే ఎళ్ళిపోయి కింద మీద పడిపోతే నీకు ఒక ఇంట్రెస్ట్ రాదనమాట. అర్థమైందా? సో, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద పడతాం. దాని తర్వాత స్లోగా మనం ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్‌లోకెళ్తాం. మీన్‌వైల్ ఏం చేస్తానంటే జాబ్ ఏవైతే ఉంటాయో అది మన దాంట్లో పెడతా. అది మీరు ఖచ్చితంగా అప్లై చేస్తారు. అప్లై చేసుకోవాలి. 100 మందుంటే 100 మంది అప్లై చేసుకొని తీరాలి. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. నేను ఎవరినైనా అడుగుతా. వాళ్ళు అప్లై చేయలేదనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఔట్. సో, ఇక్కడ అమౌంట్ గురించి అనేది కాదు ఇక్కడ. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతానంటే నాకు తెలిసి ఈ ఛానల్ అనేది మీలాంటి వాళ్ళకైతే కాదు. సో, నేను సంథింగ్ నేర్చుకుంటాను. ప్రాపర్‌గా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అంతకు మించి అయితే జాయిన్ అవ్వకండి. ఓకే. యాహ్! సో, ఎందుకంటే 100 మంది ఇనిషియేటివ్ తీసుకొని మనం ఒక రియల్ టైమ్ సినారియోస్‌లో మనం ఒకటి ఆఫీస్ లాంటిది క్రియేట్ చేసుకొని, ఆ కోడ్ రివ్యూ చేసి, కోడ్ మరి దానికి డిప్లాయ్‌మెంట్ చేసుకొని, ఒక మెయిన్ బ్రాంచ్‌లోకి ఆహ్, మెర్జ్ చేసి చెప్పినంత ఈజీ అయితే కాదు. ఓపెన్‌గా చెప్తున్నా చెప్పినంత ఈజీ అయితే కాదు. ఓకే. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. చాలా చేసి మీకోసమైతే నేను ఇది క్రియేట్ చేసుకున్నాను అనమాట అంతే. అన్న మళ్ళీ నీకు ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉన్నాయంటే, ఆ 2 ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ప్రెజెంట్ మొత్తం 4 ఉన్నాయి. 4 నేను వదిలేయడానికి కూడా రెడీ. ఓకే. సో, ఇక్కడ నాకు మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. మీకు జాబులు రావాలంతే. ఎటువంటి ఫ్రాడ్, ఎటువంటి స్కామ్‌లు లేకుండా మీకు జాబులు రావాలంతే. నాకు డబ్బులేముంది. డబ్బులు ఎప్పుడైనా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద విషయం ఏం కాదది. ఓకే. యాహ్! దట్స్ మై ఎండ్ కాల్. సో, టైం అంతా మీకిస్తా. ఆఫీస్ అయిపోగానే మీకు టైం అంతా ఇస్తా. మీరు నైట్ 2 వరకైనా, 3కైనా, 4కైనా వరకు కూడా నో ప్రాబ్లమ్. ఇంకోటి కూడా చెప్దామనుకుంటున్నా. మీకో కాన్సెప్ట్ ఉంది. లైక్ కాల్ బ్యాక్స్ అనేది మీకు అర్థం కాలేదు. ఒకసారి అడిగారు. నేను చెప్పా. 10 టైమ్స్ అడిగారు. 10 టైమ్స్ నేను చెప్పా. మీరు 100 టైమ్స్ అడిగినా నేను చెప్తా. కావాలంటే మీరు రికార్డ్ చేసుకోండి. ఇది రికార్డెడ్ చేసి కూడా నేను యూట్యూబ్‌లో పెడుతున్నా. మీరు 100 సార్లు అడిగినా నేను చెప్పడానికి రెడీ.
100 సార్లు అడినా. సో, ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే, మీరెక్కడ స్ట్రక్ అవ్వకుండా ప్రాపర్‌గా మీరు ముందుకెళ్ళిపోవాలి అంతే. ఓకే. సో, దీనికోసం గ్రాఫీ అనే ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నాం. సో, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మొత్తం అసైన్‌మెంట్లుంటాయి. తర్వాత నేనే మెంటర్ ఉంటా. మొత్తం నేనే చూసుకుంటా. నాకు ఎటువంటి ట్రైనర్స్ గాని ఎవరు లేరు కాబట్టి, మీరేమన్నా గూడా నా నంబర్ కూడా కాంటాక్ట్ మీకు నంబర్ ఉంటుంది కాబట్టి, మీరెప్పుడైనా పింగ్ చేయండి. నేను మాక్సిమం అవైలబుల్‌గా ఉంటాను కాబట్టి మీకు హెల్ప్ చేస్తా. సో, దట్ ఈస్ మై ఎండ్ గోల్. ఇంకా ఏమైనా ఉన్నా అడగండి చెప్తా. ఇంకేమైనా ఉంటే. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే. చెప్తున్నా మాట మాట మరీ చెప్తున్నా. ఇది కోర్స్ కాదు. కోర్స్ అయితే కాదు. కోర్స్ అయితే కాదు. ఓకే. అశోక్ చెప్తున్నా. కోర్స్ ఫీజ్ వచ్చేసి నేను అందరిని దృష్టిలో పెట్టుకున్నా. నేను కూడా వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. ప్రతి ఒక్క రూపాయి అందరికి ఇంపార్టెంటే. ఓకే. ఇప్పుడు నేను పెడుతుంది కూడా ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు. 15,000 పెడుతున్నా. 50 కాదు 15,000. 15. ఓకే. అది కూడా ఎవరిని పడితే వాళ్ళని నేను తీసుకోను. నేను ఎగ్జామ్ ఆల్రెడీ ఇప్పుడు కావాలంటే మీకు కింద కూడా పెడతాను చూడండి ఒకసారి. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నేను ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటానో వాళ్ళు మాత్రమే చెప్తా నేను. అందరిని కాదు. ఓకే. మనకి ఇంకా జనవరి 2 అంటే 1 మంత్ ఉంది కాబట్టి, ఆ 1 మంత్‌లో 100 మందినైతే నేను తీసుకుంటా. ఇప్పుడు నీకు 15,000 కూడా నువ్వు పే చేయలేవు అనుకుంటే ఇంకెలా అవుతుంది చెప్పు? నువ్వే చెప్పు. నేను మాట్లాడదామంట. నీకు 3,000కి వస్తాయి. 4,000కి వస్తాయి. మన అందరికి ఫేవరెట్ ఉంది కదా! రూ. 699 అక్కడికెళ్ళు. రూ. 699 తీసుకో. చదువుకో. నీ లైఫ్ లాంగ్ చదువుకుంటూ కూర్చో. అంతే. అంతకు మించి ఏం చెప్పను. లేకపోతే మిమ్మల్ని ఏదో అట్లా మాయ చేసి ఇక్కడ రమ్మని అలా ఇలా ఏం లేదు. నువ్వు చెప్పిన క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది కదా! థాంక్స్ ఫర్ టైమ్ అని ఉంది కదా! నాకు టైంకి అడుగుతున్నాను అంతే. నా ఎక్స్‌పీరియన్స్ నా టైంకి అడుగుతున్నాను అంతే. నేను చార్జ్ చేయాలంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు చార్జ్ చేస్తా. ఇండివిడ్యువల్‌గా తీసుకునే వాళ్ళకి అదే తీస్తా. మీకెందుకు అలా చెప్పాల్సొస్తుంది? వన్ టైమ్ ఫీజ్ అంతే అది. అది అమౌంట్ 15,000 కూడా మీరు పే చేయలేకపోతే ఇంకా ఎందుకు చెప్పు? అర్థం చేసుకోండి. మీరు అడగద్దండి. మీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎవరికీ ఇబ్బంది లేదు. కష్టం లేదు. ఎంజాయ్ అంతే. చెప్తున్నాను కదా! 699 రూపీస్‌కి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ అందరికి తెలుసు. అక్కడికెళ్ళండి. నేర్చుకోండి. హ్యాపీగా ఎళ్ళండి అంతే. సో, ఎవ్వరిని అడగద్దండి. చెప్తున్నా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉందని. వెళ్ళు స్విగ్గీకెళ్ళు, జొమాటోకెళ్ళు. పని చెయ్యి అంతే. పని చేసి తెచ్చి కట్టు. జాయిన్ అవ్వు. తెలుసుకో అంతే. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు నేను మీకు అందరికి కూడా చెప్తున్నా. ఒక 20 మందిని నేను ఫ్రీగా తీసుకుంటున్నా. 20 మందికి ఫ్రీగా కూడా చెప్తున్నా. నాకు తెలుసు మీకు చాలామంది డబ్బులు పే చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒక 20 మందిని నేను సెలెక్ట్ చేసుకొని, 8 మందికి ఫీజు తీసుకుంటే 20 మందికి మాత్రం నేను ఫ్రీగా చెప్తాను. ఒక అన్నలాగా నేనైతే నా సైడ్ నుంచి కూడా ఈ సపోర్ట్ కూడా ఇస్తున్నా. మిడిల్ క్లాస్ అన్నప్పుడు ఉన్నాం కదా అశోక్! నేనేం చెప్తున్నానంటే 15,000 అది. 50 కాదు 15,000 ఎవ్వరైనా కూడా అది అమౌంట్ అనేది అఫోర్డ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఇక్కడ నేర్చుకుంటుండేది నువ్వు ఒక బిగినర్ లెవెల్ నుంచి ఏదో బేసిక్ లెవెల్ లేకపోతే అడ్వాన్స్ లెవెల్ లేకపోతే మిడ్ లెవెల్, ఆ లెవెల్, ఈ లెవెల్ అని కాదు నువ్వు చెప్తుండేది ఇక్కడ నేను. ప్రతీది కూడా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మేమన్నీ ఫేస్ చేసి వచ్చినోళ్ళం కాబట్టి, అరే! ఇలా చేయకండి. మీరు ఇలా నేర్చుకుంటూ ఉంటే మీ లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా వద్దు. మీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే కావాలో ఇలా చేయండి మీకొస్తుంది. నీకు జాబ్ వస్తది కదా! ట్రస్ట్ మీ గైస్ ఖచ్చితంగా మీకు 5 మంత్స్ లోపల పక్కా అయితే జాబ్ అయితే 100-100% మీకొచ్చేలాగానే చెప్తున్నా కదా! మరి అట్లా చెప్పకూడదు మరి ప్రాబ్లమ్ వస్తది. నా సైడ్ నుంచి నేను 100-100% నేను చేస్తా. అది జాబ్ రావడం, జాబ్ రాకపోవడం అనేది మీ సైడ్ నుంచి ఆధారపడి ఉంటుంది అంతే. ఓకే. యాహ్! సో, బేసిక్స్ ఎక్కువ అంటే బేసిక్స్ బాగా నేర్పిస్తాను. ఫస్ట్ మంత్ మొత్తం బేసిక్స్ ఉంటాయి. ఇది కూడా అంతే 20% థియరీ ఉంటుంది. 80% ప్రాక్టికల్‌గా ఉంటుంది. ప్రతిది డే 1 నుంచి మీరు స్టార్ట్ అవుద్ది. సో, ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇందులో మనం ఫ్రాడ్ చేయడానికి లేకపోతే మనం
ఏమంటారు, హైడ్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ మనోళ్ళు ఉన్నారు. మనోళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే. వితిన్ 1 మంత్‌లోనే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 డేస్ అనుకుంటా. వాళ్ళని అడగండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. సో, హరీ బరీ లేదు. థింక్ చేయండి అంతే. రియల్ కంటెంట్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. లేదు 699 కావాలంటే అక్కడ జాయిన్ అయిపోండి. లేదు అంతా కూడా వద్దురా భయ్ మాకు డబ్బులు ఇవన్నీ ఫ్రాడ్లు అంటే యూట్యూబ్ కంటెంటే చూసుకుంటామంటే హ్యాపీగా వెళ్ళిపో, యూట్యూబ్లో చూసుకో. ఇంకోటి కూడా ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవరు జాయిన్ అవ్వాలంటే, ఎవరైతే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, మేము ప్రాపర్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేను ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా నేను బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ద సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే బీటెక్ స్టార్ట్ అవుతున్నారో, ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్లో ఉన్నారు, ఫోర్త్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను డిగ్రీ ఉన్నాను, నేను జాయిన్ అవ్వచ్చా? నువ్వు జాయిన్ అవ్వు. ఇది కంప్లీట్గా ఒక బిగినర్ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని కోర్స్ డిజైన్ చేసిందనమాట. ప్రతిది కూడా మీకు తెలుస్తుంది. ఓకే. మినిమం మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ వరకు మీరు ట్రై చేసుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి, చెప్తా. ఇది ఇంకోటి చెప్తున్నా, మీరు బీటెక్ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, మీరు ఏమైనా అవ్వచ్చు, దానికి సంబంధం లేదు. మీలో కావాల్సింది ఏంటంటే స్కిల్. అన్నిటికి మించి ఏం కావాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి మీ దగ్గర. సో, బర్నింగ్ డిజైర్ అంటే ఎలా ఉండాలంటే, ఇంకా మీకు ఎప్పుడు తింటున్నారో మీకు అర్థం అసలు కాకూడదు. ఎప్పుడు లేస్తున్నారో మీకే తెలియకూడదు. అలా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఏదో జాయిన్ అవ్వను బాయ్ 15,000 కదా కట్టి పడేద్దాం, పట్టేసాం ఒక 4 రోజులు ఫుల్గా మోటివేషన్ ఉందాం, 5th రోజు పడిపోదాం. లేదంటే పక్కన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి వీడిని ఒక 2 మాటలు తిట్టేద్దాం. సో గైస్, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎంతమంది తిట్టుకుంటే ఇంకా నాకు అంత మంచిది, ఇంకా అప్పుడు ఇంకా నేను పైకి ఎదుగుతాను. ఓకే. సో పెట్టండి. కాకపోతే ఏం చెప్తున్నానంటే, నేను నిజంగా మీరు ఫ్రాడ్ చేశాను అనుకున్నానండి, పెట్టండి. నేను ఫ్రాడ్ చేయట్లేదు, నేను సంథింగ్ వీడు చెప్పింది నిజంగానే కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం ట్రై చేయండి అంతే. కొంచెం హెల్ప్ చేయండి అంతే, సపోర్ట్ చేయండి అంతే. నేనేమో ఫ్రాడ్ చేసిన, ఏం స్కామ్ చేసిన, నా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది. ఓకే. సో దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఎక్కడికి పారిపోను, నా అడ్రస్ కూడా మీకు తెలుసు. సో ఇంత లైఫ్లో ఎవ్వరు కూడా ఇన్ని చెప్పరు. సో మీకు ట్రస్ట్గా అయితే నేనైతే ఇది చెప్తున్నాను అంతే. కంటెంట్ ఏం లేదు రాబాయ్ వీడు చెప్తుంది ఏదో అనుకుంటే మాత్రం మీ ఇష్టం. దట్స్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి అంతే. అన్న టెస్ట్ సబ్మిట్ చేసా ఈరోజు, రెస్పాన్స్ ఎప్పటి వరకు వస్తున్నాను? రెస్పాన్స్ నేను ఒక్కడున్నాను కాబట్టి నాకు ఎటువంటి టీం లేదు. సో అన్నీ చెక్ చేసి చేయాలి. వస్తుంది, ఒక 15 days లోపల వస్తుంది. మీన్వైల్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే అన్న, నో ప్రాబ్లం. సార్ ఇక్కడ 38,000 అని కాదు ప్రసన్న, అది నేను ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా, స్కేలప్ నేను ఇచ్చినది 3,80,000, 3,80,000. లిటరలీ ఆ వీడియో చూసిన తర్వాత నేను ఏడ్చాను అనమాట. నేను ఏడ్చాను, అది అంతే, చాలా బాధపడ్డాను నేను. వాడు ఏం చెప్తున్నాడు తెలుసా, నాకు బూతులు వస్తాయి నోట్లో నిజంగా. అంటే 3,80,000 అన్నప్పుడు వాడు సంథింగ్ చెప్పి సావాలి కదా. అప్లికేషను ఇప్పుడు చూడండి, మీరు గూగుల్ ఉంది కదా, ఇది ఇట్లా రీఫ్రెష్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ రికర్జన్ పర్పెండిక్యులర్. అరే ఎవడికి కావాలరా నీకు అవన్నీ చెప్పు, ఎవడికి కావాలి నీకు అవన్నీ? ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం నేర్పించరు ఏదన్నా, నువ్వు చెప్తే లేదు లేదు అప్లికేషన్ బిల్డ్ అవుతుంది, ఇది రికర్జన్. గూగుల్లోనే ఉంది కదా, ఇంక నువ్వు చెప్పడం ఎందుకు? ఒక్కొక్క బ్యాచ్కి 100 మంది నుంచి 150 మంది స్కేలర్లో. ఏమొచ్చింది నాకు? ఏం రాలేదు. కరెక్ట్ ఒక 2 months చూశాను, నాకు అర్థమైపోయింది దీంట్లో కథ లేదన్నట్టు వదిలేసాను. 3,80,000. మీరు జస్ట్ 15,000 నేను ఏది ఇవన్నీ చూసుకున్నాను, రీసెర్చ్ చేశాను, తెలుసుకున్నాను, డబ్బులు పోగొట్టుకున్నాను. నేను ఎందుకు చెప్తున్న మాటకి ఇవన్నీ అంటే, మీరు పోగొట్టుకోకండి చెప్తున్నాను కదా, మాట చెప్తే మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఓకే. జస్ట్ ఒక 10 మంది నా నుంచి తెలుసుకొని బాగుపడితే చాలు. దీంట్లో జాయిన్ అవ్వకండి. మీరు 3,80,000 పెడితే మీకు అదేదో పెద్ద ఒక రేంజ్లో ఉంటుందనేది అదొక కళ. ట్రస్ట్ మీ. ఓకే. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక పెద్ద కోర్స్ ఉంది కదా, మన తెలుగులో లాంచ్ చేశారు, 40,000 కోర్సు. ఎంతమంది ఏపీఐ కాల్ చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు చెప్పండి? ఇంటర్వ్యూట్ అనుకుంటాను.
ఎంట్రీ ఎలివేట్ అనుకుంటా. వదిలే, నేను ఏం చెప్పట్లేదు, లైట్ తీసుకోండి. నేను పేర్లు కూడా చెప్పడం లేదు, ఇది ఎందుకని వీడియోలో పెడితే మన వాళ్ళు వేసుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఏ అప్లికేషన్కి వెళ్ళండి, అరే సింపుల్ ఒక వెదర్ అప్లికేషన్ చేయమని చెప్తే దానికి 4 months అవసరమా, 5 months అవసరమా, లేకపోతే 1 year అవసరమా? వెదర్ అప్లికేషన్ మీరు చేయాలంటే నన్ను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడే, నాకు 10 రోజులు టైం ఇవ్వండి. 100 మంది అంటే 100 మంది వెదర్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తారు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఆ పెద్ద పెద్ద 40,000 తీసుకునే వాళ్ళకి, 3,80,000 తీసుకునే వాళ్ళకి, 10 లక్షలు తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను, నాకు 10 days చాలు. నీకు టెక్నికల్ టర్మ్స్ కావాలా, తీసుకో మొత్తం తీసుకో. టెక్నికల్ టర్మ్స్ నువ్వు వద్దు, నువ్వు బీకామ్ నుంచి రా, లేకపోతే 10th class పాస్ అవ్వు చాలు అంతే. నేను 10 రోజుల్లో నీకు ఏమి రానోడికి కూడా ఒక వెదర్ అప్లికేషన్ అనేది నేను నీకు చేసి చూపిస్తా. అర్థమైందా? మీరు చాలా మోసపోతున్నారు. కొంచెం నేర్చుకోండి, అర్థం చేసుకోండి అంతే. నా బాధను అర్థం చేసుకోండి అంతే. ఒక్కసారి డబ్బులు కట్టింటారా, ఆ డబ్బులు వెనక్కి రావు. ఒక్కసారి కట్టినారా అయిపోయింది. నేను పడింది కూడా, అది రీసెర్చ్ అనేది వేరులే, నేను పడింది కూడా మాటికి యాడ్స్ వస్తుంటే సరే ఏమో సంథింగ్ ఉంది చూద్దాం అన్నట్టు. పడ్డారు, దీని అమ్మ జీవితం వెనకలు పడిపోయాను అంతే. సార్ మీరు ఏం లోన్, మేము లోన్లు ఇస్తాం. మీరు 3,80,000 అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఐ నో మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మీరు కట్టలేరు అమౌంట్. మేము లోన్లు ఇస్తాం. ఎంత కట్టాలి ఎవ్రీ మంత్? జస్ట్ 8,000 కట్టండి చాలు. మనం ఏం చేస్తాం, 8,000 కదా, మనం ఎలాగో జాబులు చేస్తున్నాం కాబట్టి ఓకే లెట్ మీ చెక్ అని ఒక్కసారి దిగావా ఇంక నువ్వు రాలేవు అనమాట వెనక్కి. దాన్ని నువ్వు క్యాన్సిల్ చేసుకోలేవు, ఏమీ చేయలేవు అనమాట. అర్థమవుతుందా? ప్లీజ్ ఇప్పుడు ఒక 40 మంది ఉన్నారు కదా, 41 మంది ఎట్లా టోప్ కంటెంట్ ఒక వచ్చి అక్కడ జాయిన్ అవ్వు, ఇక్కడ జాయిన్ అవ్వు అంటే మొహం మీద కొట్టి మాట్లాడండి అంతే. ఓకే, మీకు కంటికి కనిపిస్తుంది అంతా కూడా ఒక మాయ. జస్ట్ ఒక 5 మంది అయినా దాని నుంచి తప్పించుకుంటే చాలు నాకు. కొంచెం కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు అంతే. యా అంతే, ఇంతకు మించి వద్దు ఇంకా, సోదైపోద్ది. ఇప్పుడు చెప్తున్నా, ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, సోద అనుకోకండి, జస్ట్ ఒక్క నిమిషంలో అయిపోట్టేస్తా. ఎవడైనా ఇప్పుడు DS4 అని అంటున్నారు, అదొక పెద్ద ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది, నేను కూడా ఒప్పేసుకుంటున్నా. ఓకే, DS4 నేను నేర్పిస్తున్నావు, నువ్వు ఏదో లాజిక్ అంటున్నావు కదా, లాజిక్ కూడా నువ్వు ఏదో చెప్తున్నావు, ఓకే ఏదో వింటున్నారు పోతున్నారు అయిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు? ఎంటర్ యూట్యూబ్లో చూడండి, ఒక్కడు చెప్తే నాకు పంపించండి, ఒక్కడిని పంపించండి చాలా అంతే. నాకు DS4 అంతే, కాన్సెప్ట్స్. అరే భయ్ నాకు అర్థమైంది రా భయ్, నాకు DS4 అర్థమైంది, లింక్ లిస్ట్ అర్థమైంది, గ్రాఫ్స్ అర్థమైంది, నాకు అన్నీ అర్థమైంది. ఎక్కడ యూజ్ చేస్తావు చెప్పు, నాకు తెలియదు అంతే. నువ్వు నన్ను అడగొద్దు, నాకు తెలియదు. అర్థమైందా? సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇవే ఉన్నాయి బాయ్స్, ఎవరికైనా కూడా గుడ్డిగా నమ్మకండి. ఇంకొకటి 600 ఫీజు అంటే దానికి సంబంధించిన కంటెంట్ అలానే ఉంటుంది, 900 రూపాయలు అంటే దానికి సంబంధించిన కంటెంట్ అలానే ఉంటుంది, 1,500 అంటే దానికి సంబంధించింది అలానే ఉంటుంది. అలానే 4 లక్షలు కడితే దానికి తోపు కంటెంట్ అనుకునేది కూడా ఒక మూర్ఖత్వం అనమాట అంతే. యా అంతే, ఇందుకు మించి ఏమీ చెప్పాలనుకోవట్లేదు. యా అఖిల్ ఏమన్నట్టు చెప్పండి. యా ప్లీజ్ గో హెడ్. యా గోపీకృష్ణ. యా హాయ్. అంటే అన్న నేను కూడా